హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆర్వీ సూయింగ్ కార్నర్ తెలుగు. ఈరోజు నేను 4 to 5 ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క క్రాప్ టాపు లెహంగా కటింగు వీడియోని అప్లోడ్ చేశానండి. ఈ వీడియోలో ఇదిగోండి హ్యాండ్స్ కింద దాకా ఫ్రిల్స్ లాగా వచ్చింది. దీనికి ఎలాస్టిక్, నడుముకి ఎలాస్టిక్ వేశాను నేను. ఇదిగోండి టోటల్గా ఫ్రాక్ అదే లెహంగా క్రాప్ టాప్ ఈ విధంగా వచ్చిందండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఫస్ట్ చూపించాను కదా, అది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ బాగా డీప్ నెక్ లాగా వస్తుందండి. ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ నేను 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను అండి. లైనింగ్ 2 మీటర్స్, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 మీటర్స్ అండి. ఇది నేను శారీలో క్లాత్ తీసుకున్నాను, ఓల్డ్ శారీ అనమాట. ఈ 2 మీటర్స్ క్లాత్ని నేను 4 ఫోల్డింగ్స్ మీద వేసుకొని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఫస్ట్ లైనింగ్ 2 మీటర్సే. ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం ఎక్కడ ఎటువంటి ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎటువైపు ఎగుడు దిగుడు లేకుండా నీట్గా చేసుకోవాలి, లేకపోతే మనము స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇదిగోండి కింద వైపు నుంచి పాప లెంత్ వచ్చేసేసి అంటే పైన 2 ఇంచెస్ బెల్ట్ తీసుకుంటున్నానండి. కాబట్టి బెల్ట్ తీసేస్తే పాప లెంత్ వచ్చేసేసి 22 ఇంచెస్. ఈ 22 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాను నేను. 22 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే 23 ఇంచెస్. ఈ 23 ఇంచెస్ లెంత్లో నేను లంగాకి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. 23 ఇంచెస్ దగ్గర 22 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకి మొత్తం 23 ఇంచెస్. 23 ఇంచెస్కి అక్కడక్కడ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. నేను ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద వేసుకొని మార్కింగ్ పెట్టుకుంటున్నాను కదా. మీరు ఈ 4 ఫోల్డింగ్స్ మళ్ళీ ఫోల్డ్ చేసేసినా అలా మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోనండి. నేను ఫిల్ట్ ఉంటుంది కదా లెహంగా ఫిల్ట్ కోసం 6 ఇంచెస్ని ఎక్స్ట్రాగా మళ్ళీ మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. మీకు ఫిల్ట్ అవసరం లేకపోతే 23 ఇంచెస్ దగ్గరే ఆపేసుకోవచ్చు. ఇదిగోండి ఫిల్ట్ కోసం 6 ఇంచెస్ ఫిల్ట్ పెడితే మనకి ఇది 3 ఇంచెస్ అవుతుందన్నమాట హాఫ్ చేసుకుంటే. ఈ ఫిల్ట్ అనేది నేను కింద బార్డర్ దగ్గర పెడతానండి. ఇక్కడ నుంచి 23 ఇంచెస్ లెంత్, ఇదేమో 6 ఇంచెస్ ఫిల్ట్ అనమాట. మనం మధ్యలో పొడుగు పెంచుకున్నప్పుడు విప్ప తీసుకోవడానికి ఈజీగా ఉండిద్ది అనమాట. ఈ 6 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. కొన్నిసార్లు ఏం చేస్తారంటే లోపల ఒక ఫిల్ట్ బయట ఒక ఫిల్ట్ 2 వేసుకుంటారు, కానీ నేను ఒక ఫిల్ట్ వేస్తున్నాను. ఆ ఫిల్ట్ ఇదిగోండి ఫోల్డ్ చేసి కుడితే ఇంత ఫిల్ట్ వచ్చింది. ఈ ఫిల్ట్ నేను బార్డర్ దగ్గర లోపల వైపు వేస్తానండి, బయటికి కనిపించేటట్టు కాకుండా. ఇప్పుడు మనం అదే విధంగా లైనింగ్ను కూడా ఈ 2 మీటర్స్ని మనకి ఎలా ఫోల్డ్ చేసుకొని మనకి ఏ విధంగా కట్ చేసుకోవాలో లెంత్ అంత వెడల్పు మనకి కన్వీనియంట్గా ఉండేటట్టు లెంత్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇది నేను 23 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే దీనికి కింద మన ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి 23 ఇంచెస్ తీసుకున్నాను. ఆల్రెడీ అది ఈ 23 ఇంచెస్కి మనం 6 ఇంచెస్ యాడ్ చేసుకున్నాం కదా. రేపు ఫ్యూచర్లో తీసుకున్నప్పుడు ఈ లైనింగ్ కూడా మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము లెహంగాకి బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ కోసం తీసుకుంటున్నానండి. బెల్ట్ లెంత్ వచ్చేసేసి 5 ఇంచెస్. మనకు కావాల్సింది 2 ఇంచెస్ లెంత్ కదా, అంటే డబల్ ఫోల్డింగ్ మీద ఉండిద్ది కాబట్టి లెంత్ 5 ఇంచెస్ దగ్గర తీసుకుంటున్నాను నేను. ఒక సైడ్ వచ్చేసేసి 15 ఇంచులు, అంటే ముందు వైపు ఉంటుంది కదా, ముందు సైడ్కి 15 ఇంచులు, వెనక సైడ్కి ఒక 15 ఇంచులు 2 మడతల మీద ఫోల్డ్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు 2 మడతల మీద 2 ఫోల్డింగ్స్ మీద ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసేసుకొని 6 ఇంచెస్ దగ్గర 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. టోటల్ మొత్తము వేస్ట్ రౌండ్ వచ్చేసేసి 30 ఇంచెస్ తీసుకున్నానండి. లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. 30 ఇంచెస్ ఎంత తీసుకున్నానంటే నేను దీనికి ఎలాస్టిక్ వేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఎలాస్టిక్ వేసి స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నాకున్న 2 మీటర్స్ని 30 ఇంచెస్ దగ్గరకి బెల్ట్ లాగా తయారు చేసుకుంటున్నాను అనమాట. 30 ఇంచెస్ నడుము వచ్చేసిద్ది. ఇప్పుడు నేను క్రాప్ టాప్ పై టాప్ ఉంటుంది కదా, అది కట్ చేస్తున్నానండి. ఇదిగోండి 4 ఫోల్డింగ్స్ మీద వేసుకున్నాను. ఈ 4 ఫోల్డింగ్స్ మీద వేసుకున్న తర్వాత మనకి ఎగుడు దిగుడులు ఏమన్నా ఉంటే చూసుకొని కట్ చేసేసుకోవాలి. చూసుకొని మనం ప్రాపర్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ని చూసుకోవాలండి. నేను బ్యాక్ ఓపెన్ పెడుతున్నానండి. ఈ క్రాప్ టాప్కి ఫోల్డింగ్స్ ఉన్నదేమో నా వైపు అండి, ఫోల్డింగ్స్ లేకుండా ఓపెన్ సైడ్ ఉన్నదేమో నెక్ వైపు అనమాట. ఇప్పుడు నేను చూపించేది నెక్. ఇక్కడ గీత గీసాను కదా, అది నెక్కి వైపు వస్తుంది అనమాట.
ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసేసి 12.5 ఇంచెస్ అంటే 12.5 ఇంచులు తీసుకున్నాను బ్లౌజ్ లెంత్. దీనిలో షోల్డర్ వచ్చేసేసి 5 ఇంచెస్. ఇప్పుడు మార్కింగ్ పెట్టాను కదా, మార్కింగ్ దగ్గర నుంచి 5 ఇంచెస్ తీసుకున్నాను మార్కింగ్ వదిలేసి. తర్వాత ఆర్మ్ లెంత్ నుంచి వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 24 ఇంచులు. 24 ఇంచుల్ని 4 భాగాలు చేసుకోవాలండి. 4 భాగాలు చేసుకుంటే 6 ఇంచులు వస్తుంది. 6 ఇంచులకి 2 ఇంచెస్ నేను మార్జిన్ పెట్టుకున్నాను, అంటే ఎక్స్ట్రా ఖర్చుకి 2 ఇంచెస్ పెట్టుకున్నాను. టోటల్గా 6 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ 8 ఇంచెస్ అంటే 8 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. అదేవిధంగా కింద వేస్ట్ రౌండ్ కూడా సేమ్ చిన్నపిల్లలకి చాలా వరకు సమానంగానే ఉంటుంది కాబట్టి పైన అంతే పెట్టుకున్నాను, కింద కూడా అంతే పెట్టేసేసుకున్నాను. ఆ తర్వాత ఆమ్ రౌండ్ గీసేసుకుంటున్నానండి. ఆమ్ రౌండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ నెక్ విడ్త్, నెక్ వెడల్పు 2 ఇంచెస్, నెక్ పొడవు వచ్చేసి 3 ఇంచులు. 3 ఇంచుల దగ్గర నేను ఒక రౌండ్గా డ్రా చేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్కి బ్యాక్కి రెండు కలిపి ఒకటేసారి డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మొత్తాన్ని యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టా కదా, అది బ్యాక్ పార్ట్ వైపు అనమాట, అంటే బ్యాక్ ఓపెన్ కదా, అందుకని బ్యాక్ ఓపెన్ వైపు పెట్టుకున్నాను. బ్యాక్ ఓపెన్ వైపు ఉక్సులు పెట్టుకుంటాం కదా, అందుకని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండిద్ది అనమాట. ఇప్పుడు 2 మెడలు ఒకటేసారి కట్ చేస్తున్నానండి. ఫ్రంట్ నెక్, ముందు మెడ, వెనక మెడ రెండు ఒకటేసారి కట్ చేస్తున్నానండి. డిజైన్ది మాత్రం సపరేట్గా ఓపెన్ చేసి బ్యాక్ నెక్ మళ్ళీ డిజైన్ చేస్తాను. ఇక్కడ ఒక 1/2 ఇంచు కిందకి క్రాస్ తీసుకుంటున్నాను. ఇదిగోండి, మనకి ఇప్పుడు మనం ఎంతైతే ఖర్చు తీసుకున్నామో మనం స్టిచ్ చేసేటప్పుడు మనకు ఆ ఖర్చు స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికని ఇక్కడ పైన కింద రెండు వైపులా ఇలా మార్కింగ్లా కట్ చేసుకుంటున్నానండి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, ఇక్కడ నెక్ దగ్గర నుంచి 1 ఇంచ్ కిందకి పెట్టుకొని మళ్ళీ ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ కిందకి పెట్టుకొని ఇప్పుడు పక్క నుంచి 2 ఇంచెస్ వెడల్పుతోటి ఒక రెక్టాంగులర్ అంటే ఒక చతురస్రం లాగా డ్రా చేసుకుంటున్నాను. ఒక రెక్టాంగిల్ లాగా 2 ఇంచెస్ తోటి ఇలా బాక్స్ డ్రా చేసేసుకొని మనం ఇప్పుడు ఏ నెక్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ నెక్ని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని ఈ బాక్స్లో డ్రా చేసేసుకోనండి. ఈ బాక్స్లో డ్రా చేసుకున్నట్లయితే ఏ నెక్ అయినా ఈ బాక్స్లోనే డ్రా చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ నెక్ ఇట్లా కావాలంటే ఇలా చేసుకోవచ్చు, అంటే ట్రయాంగిల్, రెక్టాంగిల్, ఇంకా మీకు ఇష్టం వచ్చిన షేప్, ఏ షేప్ కావాలంటే ఆ షేపు, డ్రాప్ షేప్ కానీ, అంటే మనకి ఏ షేప్ స్టార్ ఏమైనా సరే మనం మొత్తము ఈ సర్కిల్లోనే ఇప్పుడు మనం ఈ షేప్ పెట్టాం కదా బాక్స్, ఆ బాక్స్లోనే చేసుకోవాలండి. నేనైతే కొంచెం కింద రౌండ్గా వచ్చి పైకి వచ్చేసరికి కొంచెం సన్నగా వచ్చేటట్టు డ్రా చేసుకున్నాను. మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని మీరు ఈ బాక్స్లో డ్రా చేసుకొని ఇట్లా కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఖర్చు తీసుకున్నాం కదా ఇందాక ఎక్స్ట్రా 1/2 ఇంచ్, ఆ 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇట్లా ఈ రెండు ఈ విధంగా మనం ఉక్సులు పట్టి కాజాల పట్టికి ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా ఫోల్డ్ చేసినట్లయితే ఈ విధంగా ఈ నెక్ షేప్ ఇలా వస్తుంది. బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఉంటుందండి మనం స్టిచ్ చేశాక. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్, ఇదిగో ఫ్రంట్ పార్ట్ ఇదండి, ఫ్రంట్ పార్ట్ ఇది. ఇప్పుడు మనము లైనింగ్ని కట్ చేసుకుందాము. లైనింగ్ కోసం నేను శారీతో చేస్తున్నానని చెప్పాను కదా, ఈ శారీకి పళ్ళు ఉంటుంది కదా, ఆ పళ్ళు పార్ట్ని నేను బాడీకి స్టిచ్ చేస్తున్నాను. అదే దాన్ని ఏంటారు, క్రాప్ టాప్ కోసమని పళ్ళు పార్ట్ని యూజ్ చేస్తున్నానండి. మనము ఈ పళ్ళు పార్ట్ మీద మనం ఒకసారి సెట్ చేసుకొని మనకి ఏ విధంగా డిజైన్ వస్తుందో ఆ విధంగా మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎలా అయితే పెట్టేసుకున్నామో అదే విధంగా మొత్తాన్ని కట్ చేసుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే నేను కొత్తగా ఏదైనా వీడియోస్ పెట్టినైతే మీ వరకు వస్తాయి. ఇంకా నా వీడియోస్లో అన్ని ఏజ్లకి సంబంధించిన క్రాప్ టాప్, లెహెంగాస్ అన్నీ ఉన్నాయండి. ఒకసారి నా వీడియో ఆర్వీ స్వింగ్ కార్నర్ ఛానల్ని ఒకసారి ఓపెన్ చేసి చూసినట్లయితే వీడియోస్ అన్నీ ఉంటాయండి. డ్రెస్ కటింగ్, స్టిచ్చింగ్ వీడియో, అంబ్రెల్లా హ్యాండ్స్, అంబ్రెల్లా డ్రెస్ కటింగ్, స్టిచ్చింగ్ ఇవన్నీ ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా మొత్తాన్ని మనము కట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండుని
లైనింగ్ మీద పెట్టేసేసి ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను షోల్డర్ మీద ఫ్రిల్స్ పెట్టాను కదా, మీరు ఫోటోలో వీడియోలో చూసినట్టు ఆ ఫ్రిల్స్ని కోసం అని చెప్పి నేను ఇట్లా ఇంత క్లాత్ తీసుకున్నానండి. ఈ క్లాత్ని నేను ఫస్ట్ హాఫ్కి కట్ చేసేసుకుంటున్నాను. ఈ హాఫ్కి కట్ చేసుకున్నాం కదా, ఆ హాఫ్లోనే 2 పార్ట్స్ వచ్చినాయి కదా, ఈ 2 పార్ట్స్లోనే ఒక దానిలో 2 మీకు ఇలా ఉంది కదా, దీన్ని ఒకటి 2గా చేస్తాను. ఇంకా కింద ఉంది కదా, దాన్ని 2గా చేస్తాను అనమాట. మొత్తం 4 ఫ్రిల్స్ వస్తాయి. ఈ 4 ఫ్రిల్స్ని ఒకవైపు 2 ఫ్రిల్స్, ఇంకొక షోల్డర్ మీద 2 ఫ్రిల్స్, మొత్తం 4 కటింగ్ చేసి 4 ఫ్రిల్స్ని ఈ విధంగా చంక వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకుంటాను. ఇదిగోండి బ్యాక్ నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ ఎలాస్టిక్తో ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.